గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. ఫ్లాష్ బ్యాక్. ఎట్టకేలకు మొత్తానికి ఏది కూడా అంటే మనం చూసిన సర్వేలో కూడా ఖచ్చితంగా ఒకటో రెండో జనసేన వస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ జనసేన అధినేత కూడా ఓటమి పాలయ్యాడు. మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఘోర పరాజయం పాలయ్యారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం. మా ఇంటర్ కాదు కదా, గడ్డం ఇది కూడా గడ్డం కూడా పీకలేదు. ఈ చేత నాకు కొడుకు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్.